దానికి ఆయన ఇంట్రెస్ట్ చూపించారు. నీ వెంట నేనుంటా అనే చిత్రంలో నేను విలన్గా చేయడం జరిగింది. ప్రపంచ సినీ చరిత్రలోనే 2 చేతులు లేనటువంటి ప్రతి మనిషి తప్పు చేస్తుంటారండి. ఆ తప్పు చేసిన మనిషి తప్పించుకోవడానికి ఒక ఆర్థికపరమైనటువంటి స్తోమత కానీ రాజకీయ స్తోమతను కానీ ఆశ్రయిస్తాడు. ఆశ్రయించి ఆ తప్పును తప్పించుకోవడానికి ఇక్కడి నుంచి తప్పించుకున్న ప్రతివాడు కూడా ఏ స్తోమతతో తప్పించుకున్నా పైనంటూ ఒక కోర్టు ఉంది. ఆ భగవంతుడి నుంచి తప్పించుకోలేడు. అక్కడ వాదోపవాదాలు ఉండవు, శిక్ష తప్ప అన్నది నా కాన్సెప్ట్. ప్రతి మనిషి సమస్యల్లో ఉంటాడు, అప్పు చేస్తాడు. ఆ అప్పు మనం పుడుతూనే మనం ఇండియాలో ఒక పెద్ద అప్పుతో పుడుతున్నాం. మన తను ఈరోజు కనుక నాకు గంజికి స్తోమత ఉన్నట్టయితే ఆ గంజిలో ఒక పచ్చిమిర్చి నంచుకొని తింటే ఎంతో ఆనందంగా తన జీవితానికి సుఖవంతంగా ఉంటుంది. అదే అత్యాశకు పోయి అతను ఆశకి ఎగబడి తన కోరికల్ని పెంచుకుంటూ పోతే జీవితం పతనం అయిపోతుందన్న కాన్సెప్ట్తో ఒక సుబ్బారావు హోటల్కి సంబంధించినటువంటి అప్పులు చేసి తన జీవితాన్ని ఎలా నాశనం చేసుకున్నాడు అన్న కాన్సెప్ట్ తోటి ప్రతి మనిషి అప్పు అనేది చేయడం మొదలెడితే తన స్తోమతకు మించి కనుక ఎక్స్ట్రా పరుగులు పెట్టినట్టయితే జీవితం ఎలా నాశనం అవుతుంది అన్నదే ఈ టెన్షన్ టచ్.